నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, సత్యం టీవీ శ్రీకాకుళం. దేశంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగడము లేదా ఈవీఎంలలో కేంద్ర ప్రభుత్వం ఈవీఎంలని మ్యానిపులేట్ చేయడం ద్వారా ఈసారి ఓడిపోయాము అని అధికారాన్ని కోల్పోయిన పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. దీనికి బలం చేకూరే విధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు ఎలన్ మస్క్ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు, జరిగి ఉంటాయి అన్న కోణంలో ట్వీట్ చేయడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు అని ఒక వర్గం, లేదు ఈవీఎంలు అత్యంత సురక్షితమైనవి, దానిలో డేటాను మార్చలేరు, ఇదంతా పకడ్బందీగా ఉంటుందని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎప్పటి నుంచో రెండుగా విడిపోయి చెప్తున్న సందర్భాలు మనకు తెలుసు. 2014 నుంచి ఇదే తంతు. ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి అని ఒకరంటే ఎట్టి పరిస్థితుల్లో జరగదనే డిబేటు మనం ప్రతి సందర్భాల్లో ప్రతి ఎన్నికల్లో మనం చూసాం. అయితే ఈ ఎన్నికల్లో కూడా అదే టాపిక్ మళ్ళీ వచ్చింది. 2014, 2019, 2024 ఈ 3 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల మీదే ప్రధాన చర్చ నడిచింది, ఇప్పుడు నడుస్తుంది. అయితే ఇప్పుడు దీనికి ఇంత ప్రాముఖ్యత, ఇంత పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరగడానికి ప్రధానమైన కారణం ఇక్కడ ఈ మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోవడం వల్ల ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేశారు. అట్ ద సేమ్ టైం జాతీయ పత్రికలు అనగానే కొన్ని వెబ్ మీడియా, జాతీయ స్థాయిలో వెబ్ మీడియాలు, ది వైర్ కానీ ది క్వెంట్ కానీ ఇవి కూడా మొట్టమొదటిగా ఈ విషయాన్ని ప్రస్తావించాయి. ఈవీఎంలలో వచ్చిన ఓట్లు అక్కడ పోలింగ్ అధికారి ప్రకటించిన ఓట్లలో అయితే ఎక్కువ ఉండడం లేదా తక్కువ ఉండడం జరిగింది. ఇది ఏం జరిగిందనే అనుమానం వ్యక్తం చేశాయి. ఇప్పుడు దీని మీద చర్చ జరగడమే దేశవ్యాప్తంగా జరగాల్సిన ప్రధానమైన ఘట్టం. మీతో ఒక విషయం పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఒకే ఒక అంశం ఏంటంటే మీకు చూపిస్తాను. ఇది ది క్వింట్ అనే వెబ్ మ్యాగజైన్, నేషనల్ వైడ్గా వచ్చేది. ఫస్ట్ ఈ దేశంలో మొదట బహుశా ది వైర్, ది క్వింట్ ఈ రెండింట్లో ముందు వెనుకల్లో ఇది పబ్లిష్ అయింది. ఇది పక్కాగా డేటాతో సహా వచ్చింది. ఆల్మోస్ట్ ది క్వింట్ లాగే ది వైర్లో కూడా కథనం ఉంటుంది. ది వైర్ కోసం పెద్దగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఉన్న డేటానే నేను మీతో ఇప్పుడు పంచుకుంటున్నాను మన సత్యం పాఠకుల కోసం, వీక్షకుల కోసం. దాదాపు 5,54,598 ఓట్లు ఈవీఎంతో మిస్ మ్యాచ్ అయ్యాయని ది క్వింట్ ప్రధానంగా ఈ కథనంలో ఇన్వెస్టిగేషన్, ఇది ఆరోపణ కాదు, ఇన్వెస్టిగేట్ చేసి ఓవరాల్గా డేటానే రిలీజ్ చేసింది. 362 లోక్సభ స్థానాల్లో ఈ 5,54,000 పైచిలుకు ఓట్లు మిస్ మ్యాచ్ అయ్యాయని చెప్పింది. ఇందులో ప్రధానంగా 2024 ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేటాకి ఈవీఎంలో కౌంటింగ్ రోజు వచ్చిన డేటాకి మధ్యన పొంతన లేదనేది ఈ కథనం యొక్క సారాంశం. అయితే ఈ కథనంలో ఏముంది అంటే మీకు కొన్ని స్థానాల్లో తమిళనాడులో తిరువల్లూరు కాన్స్టిట్యున్సీలో 19 ఏప్రిల్ 2024లో ఎన్నికలు జరిగితే, అంటే ఫస్ట్ ఫేజ్ జరిగితే 14,30,738 ఓట్లు పోలైనట్లు పోలింగ్ ఆఫీసరు చెప్పారు. ఎప్పుడు 25 మే, అంటే 19న ఫస్ట్ ఫేజ్లో ఎన్నికలు జరిగితే 25న అక్కడ ఎలక్షన్ కమిషనర్ అంటే కలెక్టర్ అయి ఉంటారు. అక్కడ చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఈ అంకె 14,30,738 ఓట్లు పోలైనట్లు. కానీ జూన్ 4 కౌంటింగ్ వచ్చేసరికి 14,13,947 ఓట్లు ఈవీఎంల నుంచి బయటపడినట్లు ఎలక్షన్ కమిషన్ ఇక్కడ డిక్లేర్ చేసింది. అంటే 16,791 ఓట్లు డెఫిసిట్, అంటే తక్కువ ఉన్నాయి. మీకు పోలింగ్ అయిన తర్వాత ప్రకటించిన దానికి ఈవీఎం మిషన్ బటన్ ఆన్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చే నాటికి ఒక్క తిరువల్లూరు
కాన్స్టిట్యున్సీలో వచ్చిన తేడా 16,791 ఓట్లు తక్కువ. అంటే ఈ ఓట్లు ఏమయ్యాయి? ఇంకో ఉదాహరణ దిక్వింటిదే ఇది కూడా. అస్సాం రాష్ట్రంలో ఇది కరీంగంజ్ అనే కాన్స్టిట్యున్సీలో 26 ఏప్రిల్ ఓటింగ్ అయింది. ఇక్కడ 11,36,538 ఓట్లు పోలైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కానీ జూన్ 4 రిజల్ట్ ఈవీఎం మిషన్ వచ్చేసరికి 11,40,349 ఓట్లు వచ్చినట్లు బయటపడింది. అంటే ఇక్కడ 3,811 ఓట్లు ఎక్సెస్ ఎక్కువ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి కూడా ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాల్సి ఉంది. ఇక మరీ సర్ప్రైజింగ్ అంటే మన రాష్ట్రానికి ఏంటి అని అంటే, మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఇక్కడ క్వింట్ ఒక టేబుల్ ఇచ్చింది. ఈ టేబుల్ మీకు చూపిస్తున్నాను, దీని వివరం చెప్తాను. మన రాష్ట్రంలో ఒంగోలు కాన్స్టిట్యున్సీ ఈవీఎం లెక్క ప్రకారం 13,99,707 ఓట్లు పోలయ్యాయి. కానీ ఎన్నికల రోజు అంటే కౌంటింగ్ రోజు వచ్చిన ఓట్లు 14,11,174. అంటే 1,467 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇది ఒంగోలు కాన్స్టిట్యున్సీ ఆంధ్రప్రదేశ్లో. అస్సాంలో ఇందాక మనం చెప్పుకున్నాం కరీంగంజ్. ఒడిశాలోనే జైపూర్, ఇక్కడ 809 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ రవీంద్ర నారాయణ బెహ్రా 1,587 ఓట్లతో గెలిచాడు. ఇక్కడ 809 ఓట్లు ఎక్సెస్ వస్తే 1,587 ఓట్లతో ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచాడు. అంటే ఈ 809 కానీ అవతల పార్టీకి వచ్చుంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ ఫలితం ఖచ్చితంగా తారుమారై ఉండేది. ఇలాగే తమిళనాడులో, అస్సాంలో, ఒడిశాలో, కేరళలో, ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో కూడా 14,11,989 ఓట్లు పోలైనట్లు ఈసీ ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తే, ఆ రోజు ఈవీఎం బటన్ ఆన్ చేసేసరికి 14,04,061 ఓట్లు మీకు పడినట్లు చూపించింది. అంటే 7,928 ఓట్ల తేడా ఇక్కడ ఉంది. అయితే అదృష్టం కొద్దీ ఇక్కడ గెలిచిన అభ్యర్థులు అందరూ భారీ మెజార్టీతోనే ఒడ్డెక్కిపోయారు. కాబట్టి ఈ 9,000, 7,000, 3,000 అనేది ప్రభావితం కాకపోయినా కూడా ఇక్కడ ఈవీఎంలకి ఎన్నికల కమిషన్ ప్రకటించిన దానికి మధ్య తేడా ఉంది అని చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే నిజంగా ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయా? ట్యాంపర్ అయితే పరిస్థితి ఏమిటి అనేదే ఇప్పుడు జరగాల్సిన చర్చ. నిజంగా ఈవీఎంలే ట్యాంపర్ అవ్వడం నిజమే అయితే, ఇప్పుడు కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాల్లో చెప్తున్నారు ఈవీఎంలు అమెరికాలో ఎక్కడో కూర్చొని ఇక్కడ ట్యాంపర్ చేయడం, అంకెలు మార్చడం అనేది లైవ్ డిబేట్లో ఏదో చూపించారు. గతంలో కూడా ఒక ఈవీఎం TV9 స్టూడియోలో 2014లో అనుకుంటాను, 19లోనో సరిగ్గా నాకు పెద్దగా గుర్తు రావట్లేదు, ఒక ఈవీఎంని స్టూడియోకి పట్టుకొచ్చినందుకు ఆయన అరెస్ట్ చేయమని ప్రభుత్వం ఆదేశించింది. అది ట్యాంపర్ చేయొచ్చు, దీనిలో డేటా మార్చొచ్చు అని చెప్పడం ఆయన ఉద్దేశం. కానీ ఈవీఎం నీ చేతికి ఎలా వచ్చింది, అసలు ఈవీఎం నీ దగ్గర ఎందుకు ఉంది అని ఆయన మీద అరెస్ట్కి ఆదేశాలు ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. అంటే ఈవీఎంలు ఎప్పుడు కూడా ప్రభుత్వ కస్టడీలోనే ఉంటాయి. అంటే ఏ జిల్లాలో ఆ జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉంటాయి, లేదా ఎన్నికల కమిషన్ దగ్గర ఆధీనంలో ఉంటాయి. దీన్ని ట్యాంపర్ చేయడం అంటే జనరల్గా నాకు సందేహం, ఇప్పుడు ఎన్ని ఈవీఎంలు ట్యాంపర్ చేయాలి, ఏ అభ్యర్థి ఎక్కడున్నాడు, ఎంత మెజార్టీకి ట్యాంపర్ చేయాలి, ఎన్ని ఓట్లకి ట్యాంపర్ చేయాలి, ఎన్ని పోల్ అవుతున్నాయి, అక్కడ మీకు పోలింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసరు, ఇంకు పెట్టే వ్యక్తి, ఓపీఓ అంటారు, ఓపీఓ, వీళ్ళందరూ 3 చోట్ల ఇక్కడ జాబితా టాలీ అవ్వాలి. ఈ మూడు చోట్ల టాలీ అయిన జాబితాకి అక్కడ పడిన ఓటుకి సరిపోవాలి ఈవీఎంలో ఉన్నదానికి. మరి ట్యాంపర్ అంటూ జరిగితే మీకు బీజేపీ అధికారంలో,
దేశంలో మళ్ళీ బొటాబుట్టితోనైనా ఎందుకు వచ్చింది? లేదు బీజేపీ డౌట్ రాకుండా చేసుకుంది అంటే మరి మిగతా చోట్ల మిత్రపక్షాలకి ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి ఉన్నది 3 పార్టీలన్నీ కలిసాయి కాబట్టి ఓకే, మిగతా చోట్ల ఎందుకు క్లీన్ స్వీప్ చేయలేకపోయింది? ఇవన్నీ ప్రశ్నలే. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలేదు, కానీ ఈవీఎంలు ట్యాంపర్ అయిందని ఆయన ఎక్కడ అనలేదు. 2019లో ఆయన భారీ మెజార్టీతో 151 సీట్లతో గెలిచారు, ఈవీఎంల వల్లే గెలిచానని అనలేదు. 2024లో 11 సీట్లతోనే ఉన్నారు, కానీ ఇప్పుడు మాత్రం కేవలం ఈవీఎంల్లో ఏదో జరగడం వల్లే ఓడిపోయాను అని ఆయన అంటున్నారు. జనరల్గా ఈవీఎంలో ఉన్న మెకానిజం ఆన్లైన్లో మీకు అంటే ఎక్కడో దూరం నుంచి శాటిలైట్ ద్వారా చేసేదో లేదా ఫోన్ ద్వారా చేసేదో అది ఏ మేరకు ఈవీఎంలు ఎన్ని ఉన్నాయి, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని పోలింగ్ బూత్లు ఉంటాయి, ఎన్ని బూతుల్లో ఎన్ని మిషన్లు ఉంటాయి, ఎంపీ సెగ్మెంట్కి ఎమ్మెల్యే సెగ్మెంట్కి మిషన్లు అన్నీ కలిపితే ఎన్ని, దీన్ని ఏమైనా ట్యాంపర్ చేయడం అయితే కమాన్ అని ఎన్నికల కమిషన్ ఓపెన్గా ఒక ఛాలెంజ్ విసరగలిగితే మనకి మంచిదే, ఈ దేశానికి మంచిదే. కానీ ప్రస్తుతం మన దగ్గర కేవలం ప్రశ్నలే ఉన్నాయి, దేనికి సమాధానాలు లేవు. దీన్ని ఎన్నికల కమిషన్ ఎన్నికలు అయిపోగానే మా పని పూర్తి అయిపోయింది అన్న కోణంలో అసలు ఈ పత్రికల్లో వచ్చిన కథనాలను కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో జరుగుతున్న చర్చను కానీ ఎక్కడా పట్టించుకోవడం లేదు. ఇదే జరిగితే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో 140 కోట్లున్న ఈ జనాభాలో రోజుకు పెరుగుతున్న ఓటర్ల సంఖ్యలో మళ్ళీ మళ్ళీ బ్యాలెట్ దిశగా వెళ్తే ఒక ఎన్నిక ఫలితం విడుదలవ్వడానికి కనీసం వారం రోజులు పట్టే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ నెక్ అండ్ నెక్ మార్జిన్లో ఎవరైనా ఓడిపోతే మళ్ళీ రీకౌంటింగ్ పెడితే మరొక వారం రోజులు. ఇంకా దీనికోసం ఇంకా నిధుల ఖర్చు, యంత్రాంగానికి శ్రమ, ఇవన్నిటి బదులు స్వయంగా ఎన్నికల కమిషనే ఈ బాధ్యత మాది, మేము ఈవీఎం మిషన్ తెస్తాం, మీరు ట్యాంపర్ చేసి చూపించండి అని బయట పెట్టడం ఒకటోది. 2, ఇప్పుడు ది క్వింట్ కానీ లేదా జాతీయ స్థాయిలో ప్రజాస్వామికవాదులు కానీ పౌర సమాజం కానీ కొన్ని దగ్గర వచ్చిన తేడాలని వాడు ప్రశ్నిస్తున్న దానికి ఓపెన్గా ఒక సమాధానం చెప్పి ఎందుకు ఈ తేడా ఎందుకు వచ్చిందనేది ఆధారాలతో సహా నిరూపిస్తే నాలాంటోళ్ళకి మీలాంటోళ్ళకి అనేక సందేహాలు నివృత్తి అవుతాయి. ఇప్పటికే ఆ అర్బన్ ఏరియాల్లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. కారణం మన నాయకుల మీద నమ్మకం లేకపోవడం, మన డెమోక్రటిక్ సిస్టమ్ మీద విశ్వాసం కోల్పోవడం. ఇప్పుడు ఈవీఎంలు లాంటివి ట్యాంపర్ అవుతాయి అన్న ఈ చర్చ, ఈ ఊహాగానాలనండి, ఈ ఆరోపణలనండి లేదా వాస్తవాలుగా స్వీకరించండి, మీ ఇష్టం. ఇదే బలంగా నాటుకుపోతే ఇంకా అర్బన్ ప్రాంతాల్లో వెళ్ళని ఓటరు ఇప్పుడు రూరల్ ప్రాంతంలో కూడా తమ నాయకుడిని ఎన్నుకోవడానికి వెళ్ళడు. అప్పుడు ఏమవుద్దో మనకు తెలుసు. గతంలో వాస్తవానికి ఈవీఎంల్లో మతలబు ఉంది అని చెప్పడం ఇది మొదటిసారి కాదు. అసలు ఫస్ట్ మన రాజ్యసభ సభ్యుడే జీవీఎల్ నరసింహారావు, మనందరికీ తెలుసు. ఉత్తరాంధ్ర ఆయన వైజాగ్ బేస్డ్గానే రాజకీయాలు చేస్తున్నారు. మొన్న కూడా బీజేపీ తరఫున టికెట్ ఆశించారు, కానీ పొత్తులో భాగంగా భరత్ టికెట్ వచ్చింది, ఆయన మిన్నకుండిపోయారు. అసలు ఆయనే ఫస్ట్ ఈవీఎంలు మాయ చేస్తున్నాయని 2010లో ఒక పుస్తకం రాశారు. దాని పేరు డెమోక్రసీ ఎట్ రిస్క్. మీకు చూపిస్తున్నాను, డెమోక్రసీ ఎట్ రిస్క్. డెమోక్రసీ ఎట్ రిస్క్ అని జీవీఎల్ నరసింహ గారు రాశారు 2010లో. అసలు అప్పుడే ఈయనకు అనుమానం వచ్చింది. అప్పుడు ఈ పుస్తకం రాసేటప్పటికి ఆయన బీజేపీలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెంబర్గా ఉన్నారు. ఈ 2010లో ఈ పుస్తకం డెమోక్రసీ ఎట్ రిస్క్లో రాసేటప్పటికి బీజేపీ నేషనల్ కమిటీలో ఆయన ఉన్నారు. మరీ విచిత్రం ఏంటంటే ఈ పుస్తకానికి ముందు మాట ఎల్కే అద్వానీ గారు రాశారు. ఈ పుస్తకం బాగా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు కూడా మీకు మార్కెట్లో అందుబాటులో ఉంది, డెమోక్రసీ ఎట్ రిస్క్. అప్పుడే ఈవీఎంల మీద చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి
ఇది ఆయన 2010లో రాస్తే 2014, 2019, 2024 ఎన్నికలకి అదే పరిస్థితి ఉందంటే కారణం కేవలం ఎన్నికల కమిషన్ స్పందించకపోవడమే. ఈసారైనా స్పందించకపోతే చాలా పెద్ద ప్రమాదంలో ప్రజాస్వామ్యం పడుతుంది. రిగ్గులు ఎలా జరిగేవో, బ్యాలెట్ ఉన్నప్పుడు రిగ్ ఎలా ఉండేదో మనకు తెలుసు. మళ్ళీ డార్విన్ సిద్ధాంతం ప్రకారం ముందుకు పోతున్న మనం మళ్ళీ వెనక్కే వచ్చే పరిస్థితి రాకూడదు ఈ దేశానికి అనేదే నా మనవి. దయచేసి ఈ ప్రశ్నలకు సమాధానం ఈసీ క్లారిఫై చేస్తే బాగుంటుంది. అదే సమయంలో దీని మీద ఈ టెక్నికాలిటీస్ని BHEL అనేక సంస్థలు దీని టెక్నాలజీని అందించే, కనీసం వారైనా స్పందించి దీని మీద ఓపెన్ ఛాలెంజ్ని తీసుకుంటే బాగుంటుందనేది నా విన్నపం. నమస్తే.